కాశ్మీర్లో ఏదైతే ఊచకోత జరిగిందో దీన్ని ఖండిస్తూ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారి ఆదేశాలతో ఇవాళ కొవ్వొత్తుల ప్రదర్శన నెల్లూరు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మనం ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో అందరూ కుల మతాలకు అతీతంగా బతికే ఈ దేశంలో కొంతమంది పాకిస్తాన్ చొరబాటుదారులుగా వాళ్ళు ముష్కరులుగా ఎవరైతే నిన్న ఊచకోతకు కారణమయ్యారో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు జరపాలని, అలాగే మన ఇంటెలిజెన్స్ ఇలా ఎందుకు ఫెయిల్ అవుతుందనేది ఒకసారి పునర్పరిశీలన చేయాలని చెప్పి మనం తెలియజేస్తూ, అలాగే ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో ముష్కరులు వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదని, అలాగే ఏదైతే ఈ చొరబాటుదారులు ఎలా వచ్చారు 27 మంది ఎవరైతే ఊచకోత గురయ్యారో దీంట్లో కులమతం లేదు, ఈ చంపేవాడికి కూడా కులమతం ఉండదని వాడు నిరూపించాడు. ఎందుకంటే దాదాపు 10 మంది ముస్లింలు కూడా ఈ ఊచకోతలో చనిపోయి ఉన్నారు. కాబట్టి కులమతాలకు అతీతంగా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ, కాశ్మీర్లో ఏంటంటే మన భారతదేశానికి విదేశ మారక ద్రవ్యం సంపాదించే కాశ్మీర్, ఆ కాశ్మీర్లో పాశవిక దాడి చేయడం దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. దీనికి టెర్రరిస్టులు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ దీన్ని ప్లాన్ చేసి భారతదేశాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇటువంటి పాశవిక దాడిని చేయడం చాలా ఘోరం. ఈ దాడిని మన కేంద్ర ప్రభుత్వం కూడా భద్రతలో వాళ్ళు ఫెయిల్ కావడమే అనుకోవచ్చు. ఎందువల్ల అంటే కాశ్మీర్ లాంటి ప్రదేశంలో అక్కడ సెక్యూరిటీని పహల్గామ్ లాంటి చారిత్రక టూరిస్ట్ స్పాట్లో తూతూ మంత్రంగా వాళ్ళు సెక్యూరిటీని ఉంచడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇటువంటి ప్రదేశాల్లో సెక్యూరిటీని బాగా చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా చేయాలా. పాకిస్తాన్కి టెర్రరిస్టులకి గుణపాఠం తప్పకుండా భారత ప్రజలు దీన్ని చెప్పాలా. అదేవిధంగా చూస్తే దీన్ని కొన్ని వివక్షపూరిత పార్టీలు ఈ టెర్రరిస్టు దీన్ని ఏంటంటే ముస్లింలు దీన్ని ఆహుతి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈరోజు మేము చూస్తే అక్కడ ప్రధానంగా 26 మందిలో టెర్రరిస్టుల మీద అటాక్ చేసి తిరగబడి వాళ్ళ ఆయుధాలు లాక్కొని వాళ్ళతో పోరాటం చేసిన అతను ఆబిద్ హుస్సేన్ షా అనే వ్యక్తి అతను మరణించాడు టెర్రరిస్టులు పోరాటం చేస్తూ. దీంట్లో మతం దృష్టి ఏమీ లేదు. అక్కడ వచ్చిన టెర్రరిస్టులు మనం ముస్లిమా హిందువా సిక్కా అనే పరిస్థితి ఏం లేదు. ఎవరు కనిపిస్తే వాళ్ళని చంపే ముష్కరులు వాళ్ళు. దీన్ని ఏంటంటే హిందువులా ముస్లింలు అని చెప్పేసి దీన్ని ప్రజలలో విభేదాలు సృష్టించే దిశగా కృషి చేస్తే వాళ్ళకి సిగ్గు తెచ్చుకొని వాళ్ళకి భద్రతని పెంచి సెక్యూరిటీని బాగా చేసి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వాళ్ళందరూ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళకి భారీగా వాళ్ళకి కాంపెన్సేషన్ ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. నిన్న కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి అక్కడ టూరిస్టులు అందరినీ కాల్చి చంపేశారు. దాంట్లో మతం కులం చూడకుండా నా కొడుకులు పాకిస్తాన్ నుంచి అక్కడ ఉండే ముస్లిమ్స్ని అక్కడ ఉండే హిందూస్ని అందరినీ కాల్చి చంపారు. దీనికి డెవలప్మెంట్ చేసేది పాకిస్తాన్. దీనికి గుణపాఠం చెప్పాలంటే పాకిస్తాన్తో యుద్ధం చేయాలా. చేసి మా వాళ్ళకి 25 మందిని చంపారు కాబట్టి వాళ్ళలో 10,000 మందికి చంపేయాలా. మనం చంపేస్తే ఇంకోసారి మా జోలికి రాకుండా ఉంటారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తేనే మళ్ళీ దాడులు జరగకుండా ఉంటుంది. ఇది కులం ఉండదు, నా కొడుకులకి ఏది ఉండదు. అందుకు మనం రిటర్న్లో వాళ్ళ మీద యుద్ధం చేయాలా. ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఖబర్దార్. ఉగ్రవాది దాడి చాలా ఘోరమైన. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు కొందరు మన బార్డర్లోకి వచ్చేసి ఎంతోమంది అమాయకులని నిన్న ఫోటోలు పెట్టుకోవడం జరిగింది. దీనికి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనందరూ ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం అయితే కానీ హోంశాఖ కానీ అయితే తగిన బుద్ధి వాళ్ళకి చెప్పాలని చెప్పి పాకిస్తాన్ నుంచి బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉగ్రవాద సంస్థలు తయారు చేసుకుని మన ఇండియాలోకి చొరబడేదానికి చూస్తున్నారు. ఇటువంటి ఆటలు కట్టించాలని చెప్పి ఖండిస్తున్నాం. నిన్న ఎంతోమంది హిందువులు అయితే కానీ
ఎంతోమంది మన ఇండియన్స్ ఎంతోమంది చనిపోయారు. బెంగళూరు అయితే కానీ, ఆంధ్ర అయితే కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ చాలా దేశాల నుంచి, మన రాష్ట్రాల నుంచి చాలామంది చనిపోవడం జరిగింది. పగడ సానుభూతి మేము అందరూ తెలియజేస్తున్నాం. వాళ్ళకి అందరికీ జోహార్లు అర్పిస్తున్నాం.